మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు, దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు, మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు, ఉగాది పంచాంగము, అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు. ఉగాది రానే వచ్చింది, అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాశుల వారికి బాగుందని చెప్పారు, కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పారు. ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగా లేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము. మనకు 2024 3వ నెల 4వ నెలలో మార్పు చెందినటువంటి గ్రహము. మరలా 2025లో మేలో 14వ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతూ ఉన్నది. మిథునంలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతూ ఉన్నది. సో ఒక శనైశ్చరుడు మారడము, ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశులలో. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ఎట్ ద సేమ్ టైం సింహరాశి. ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక మాట, చివరి మాట, గోచారములో గ్రహస్థితి, గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది. సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి. ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం. సో మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 100% చూసుకుంటే 99% అక్యురేట్గా ఉంటుంది. మరొక మాట, జన్మనామము వేరుంటుంది, వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలామందికి. సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడియా, రిజల్టా, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా 100కు 100% అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకున్నది. కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది అనేటువంటిది 100% జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు. మిథున రాశి వారు ఈ యొక్క గురువు మీకు 12వ భావానికి రావడం వల్ల గడచిన 8-9 నెలలలో కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మీ కాళ్ళకు దెబ్బలు తాకడాలు, కొంతమేర అవమానాలు, అవరోధాలు, వృధా ఖర్చులు, తీర్థయాత్రలకు వెళ్ళడాలు, కొన్ని వాహనాలు కొనుగోలు చేసి మళ్ళీ అమ్మడాలు, వాహన ప్రమాదాలు, ఇలాంటివి కొన్ని జరిగి ఉన్నాయి. మనీ లాస్ అయిపోయింది. కాళ్ళకు దెబ్బలు తాకి చిన్న దెబ్బే అయినా అది కాస్త ఇబ్బందికరంగా మారినటువంటి సంఘటనలు కూడా ఉన్నవి. సో మరి మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మే నెలలో 14వ తారీఖున గురువు గారు మారుతున్నారు. మరి యొక్క గురుగ్రహము మారేటువంటి సందర్భాలలో మనకు ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అంటే కొంత ఈగో ఫీలింగ్ పెరగబోతున్నది. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆల్రెడీ ఈ ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అయిపోయింది మీకు.
ఈగో ఫీలింగ్, అంటే చెప్పిన మాట వినకపోవడం కానీ నేను నా అనేటువంటి భావన అధికమైపోయింది. సో ఈ విషయాన్ని ఒక్కసారి మీరు గమనించుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. అదేవిధంగా కొంతమేర వెయిట్ పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఓపెన్ ఛాలెంజ్, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ ఎప్పుడైతే 2025 మే నుండి 2026 మార్చి లోపు కాస్త శరీరం పెరిగే పరిస్థితి అండ్ కన్సీవ్ కాని వారు కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతోపాటు కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో, మిథున రాశి వారికి లగ్నాతు గురువు రావడం వల్ల జాతకంలో ఉండేటువంటి 1,00,000 దోషాలైనా హరిస్తుంది అంటారు. కానీ లగ్నాతు గురువు మాత్రము మంచిది కాదు. ఇది కూడా గమనించుకోండి. స్థాన చలనాలు ఉంటవి, నివాసంలో మార్పులు ఉంటవి, ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, టెంప్ట్ అయిపోతారు. ఉద్యోగంలో ఏదైనా వర్క్ చెప్పినా, ఏదైనా వర్క్ ప్రెషర్ ఉన్నా నేనేం చేసేదని చెప్పి వెళ్ళిపోతారు. ఇక కొంతమేర వస్తు నాశనాలు ఉన్నవి, ఉద్యోగ నాశనము ఉన్నది, మనశ్చింత ఉన్నది, నివాసంలో మార్పు ఉన్నవి. సో ఇవన్నీ కూడా ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహం లభించబోతూ ఉన్నది మిథున రాశి వారికి. పంచమ భావంలో గురువు యొక్క చూపు వల్ల ఖచ్చితంగా కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోయే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇంకా అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది, బంధు వృద్ధి ఉన్నది, చక్కటి కీర్తి, ధన లాభము, శారీరక సౌఖ్యము అన్నింటా శుభంగా గోచరిస్తూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి గురువు ఆ జన్మంలో సంచరించడం వల్ల స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు, తపోలాభం, లాటరీలలో, గుర్రపు పందెంలో విజయాలు మీవే, స్త్రీ మూలక లాభాలు. ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో, వారి కుల వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి వాహన యోగము ఉంది, గృహ యోగము ఉంది, ధన లాభము ఉంది. అన్నింటా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వీరు చేయాల్సిందల్లా ఒకటే, కొంతమేర ఈగో ఫీలింగ్ను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎవరో ఒక మాట అనగానే రెచ్చిపోవడము, చెప్పుడు మాటలు వినడము, ఇది చాలా డేంజర్ ఈ టైంలో. సో మనకు చదువు చెప్పినటువంటి టీచర్ మన ఇంటికి రావడం వల్ల, మన ఇంటికి వచ్చి కూర్చుంటే మనం ఎంత గౌరవ మర్యాదలతో ఉంటాం. అదేవిధంగా మీ జన్మంలో గురువు ఉండడం వల్ల మీరు కూడా అంతే గౌరవ మర్యాదలతో ఉండండి. పని చేసే చోట ఎంతో గౌరవంగా ఉండండి, వినయంతో ఉండండి. అప్పుడు ఈ గురువు యొక్క అనుగ్రహం మీపై చాలా అధికంగా ఉంటుంది. సో ప్రతి గురువారము ఫాస్టింగ్ ఉండే ప్రయత్నం చేయండి. లేని వారికి ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండండి. గురువారం కుదిరితే పక్షులకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. ఇదే గురువారము గంధము బొట్టును పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇదే గురువారము మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ ఉన్నా వారిని కలిసి వారికి కాస్త ఒక 5 నుంచి 10 నిమిషాలు వారితో మాట్లాడి 2 అరటి పండ్లు కానీ, ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, మామిడి పండ్లు అయినా కూడా వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక స్వీట్ బాక్స్ అయినా వారికి ఇస్తే చక్కగా వారి పిల్లలకు ఇస్తారు, వారు తీసుకెళ్ళి. విన్నారా? ఆ విధంగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.